నిజంగానే చాలా సంతోషంగా ఉంది. కాకా గారి 96వ జయంతి వేడుకలు ఘనంగా జరుపుకోవడము, ఆయన చేసిన పనులు ఒకసారి నెమరేసుకోవడము మా తరుణ వారికి సంతోషం అనిపిస్తుంది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ రోజుల్లో భూమి కొరకు, భుక్తి కొరకు, పేదల విముక్తి కొరకు జరుగుతున్న పోరాటం ఒకవైపు అయితే, గ్రామాల్లో అసమానత కొరకు జరుగుతున్న పోరాటాలు ఒక దిక్కైతే, పట్టణాల్లో నివసించే పేదలకు కనీసం కూడు గూడు నీడ ఉండాలనే ఉద్దేశంతో ఆ రోజుల్లో హైదరాబాద్ పట్టణంలో, హైదరాబాద్ శివారులో లక్షల మందికి గూడు కల్పించిన ఒక దేవునిలాగా చూసే నాయకుడు ఆ రోజుల్లో కాక అని చెప్పక తప్పదు. విద్యార్థి దశలో విద్యార్థి నాయకులు మేము ఉన్నప్పుడు మాకు పరిచయము. విద్యార్థులు ఆ రోజుల్లో అభ్యుద భావాలతోటి జరుగుతున్న అసమానతకు వ్యతిరేకంగా, రుగ్మతలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఎన్నో పోరాటాలు నడుస్తుంటే, ఆ రోజున్న ప్రభుత్వాలు వారు అణిచివేస్తుంటే గట్టిగా నిలబడి వాదించి బయట తీసుకొచ్చి సపోర్ట్ చేసే నాయకుడిగా ఆ రోజు వెంకటస్వామి గారికి పేరుందని చెప్పక తప్పదు. మిత్రులారా, తెలంగాణ రాష్ట్రము సాయుధ పోరాటంతో ఏ రకంగా అయితే సాధించుకున్నామో, ఆ రోజుల్లో విముక్తి కల్పించుకున్నామో, అదే రకంగా పేదల విముక్తి కొరకు వెంకటస్వామి గారు ఒక రేషనల్ థింకింగ్ చేసి గూడు నిర్మించి పేదలకు అండగా నిలిచిన ఒక దేవునిలాగా ఆ రోజు చరిత్ర నడిచింది. నేను ఎక్కువ లోతుగా పోకుండా విద్యార్థులకు, యువకులకు, కార్మికులకు, కర్షకులకు అన్ని విధాలుగా తోడుగా ఉండి కాంగ్రెస్ పార్టీ భావజాలము, కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని నీడలో ఉండి సమస్య పరిష్కారం కొరకు వెలువెత్తి పనిచేసిన ఒక అభ్యుదయ నాయకుడిగా నేను అనుకుంటున్నా వెంకటస్వామి గారిని. వెంకటస్వామి గారు ఒక కార్మికులకో, ఒక కర్షకులకు పరిమితం కాకుండా ఈ దేశంలో ఉన్న అట్టడుగు సమాజానికి, బడుగు బలహీన వర్గాలకు, అన్ని కులాలకు, మతాలకు గౌరవిస్తూ వాళ్ళకు అండగా నిలిచిన నాయకుడిగా ఈరోజు పేరుంది. నేను స్వతహాగా కాంగ్రెస్ పార్టీ నాయకునిగా వెళ్తే, ఆ రోజులో నేను కోఆపరేటివ్ జిల్లా అధ్యక్షునిగా ఉంటే నన్ను ఢిల్లీకి పిలిపించుకొని దాన్ని ఎన్సిడిసితో ఒక ప్రోగ్రాం ఇప్పించి స్వయంగా నా జిల్లాకు వచ్చి ఆయన చేతుల మీదుగా ఆ కార్యక్రమం ప్రారంభించిన దినాలను మర్చిపోవాలని చెప్పి తెలుసుకుంటున్నా. అదేవిధంగా చిన్న వయసులో నాకు 29 ఏళ్లలో అతను కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇప్పించిన, కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పోటీ ఇప్పించిన ఘనత కూడా ఆయన దగ్గర తప్పదు. నేను ఎప్పుడు కూడా ఈరోజు ఇక్కడ అధికారంగా చేస్తుండ్రు. నేను జిల్లా పార్టీ అధ్యక్షునిగా సుదీర్ఘకాలం ఉంటే జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో తప్పకుండా ఆ పేద నాయకునికి, ఆ గొప్ప నాయకునికి, ఆ ప్రజానాయకునికి, అభ్యుదయ నాయకునికి ఘనంగా నిర్వహించే కార్యక్రమం, జయంతి, తర్వాత వర్ధంతి వేడుకలు నేను ఎప్పుడు చేస్తూ ఉంటాను. నిజంగానే సంతోషంగా ఉంది. ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అధికారికంగా ఈ కార్యక్రమం చేపట్టడము, మమ్మల్ని ఇక్కడ రప్పించడము, మరోసారి మీ అందరితోటి కూడా ఆయన చేసిన కార్యక్రమాలు ఒకసారి నెమరేసుకోవడం సంతోషం తెలుసుకుంటూ తెలుసుకున్నాను. జై హింద్, జై కాంగ్రెస్.